ఈ 31 డిసెంబర్ నైట్లో అంటే ఈ న్యూ ఇయర్కి 0 డ్రగ్స్ కేసెస్ వచ్చేలాగా మేము చేస్తామని కమిషనర్ సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. ఎవరైనా కోకిన్ కానీ గాంజా కానీ ఎండి కానీ డ్రగ్స్ కానీ ఎవరైనా అమ్మితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని మంచి మంచి టాస్క్ ఫోర్స్ టీము ఇంకా వేరే వేరే టీంలు అయితే సజ్జనార్ తయారు చేసినారు. గుడ్, దీనికి కంట్రోల్ కావాలి, మంచిదే. ఒకవైపు మన పోలీసోలు ఈ డ్రగ్స్ కోకిన్ గాంజా బ్రౌన్ షుగర్ ఎండిని కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకోవైపు మన తెలంగాణ ప్రభుత్వం అదే 31 డిసెంబర్ నైట్ వరకు మొత్తం మద్యం అమ్మొచ్చు 12 గంటల వరకు అని అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఒకవైపు యూత్ని కాపాడడానికి ఈ పోలీస్ నుంచి స్టేట్మెంట్లు ఇప్పిస్తారు ఈ గవర్నమెంట్. ఇంకోవైపు అదే యూత్ని సర్వనాశనం చేయడానికి 12 గంటల వరకు 1 గంటల వరకు వాయిన్స్లు మేము ఓపెన్ చేస్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అసలు ఏంది తమాషా తెలంగాణ ప్రజలు గమనించాలి. డ్రగ్స్ తాగేవాళ్ళు మన తెలంగాణలో 29 lakhs మంది అంట. అంటే మన తెలంగాణనే నంబర్ 1 అంట. ఎంత దురదృష్టం, ఎంత చెడ్డ పేరు మన తెలంగాణకు వస్తుంది. ఎవరి వల్ల? అది మా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా ఈ 29 lakhs మంది ఎక్కడ నుంచి డ్రగ్స్ కోకిన్ గాంజా తెప్పిస్తున్నారు, వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకున్నారు, ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నారు, అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు చెప్పాలి. దురదృష్టం, డాక్టర్లు యాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరు కూడా ఈ డ్రగ్స్ కోకిన్కి బానిస అవుతున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళు, అరే ఆయనకి బుద్ధి లేదు, ఆయన చాలా తక్కువ చదువుకుండు అందుకోసం డ్రగ్స్ గాంజా అది తాగుతుండని ఒకప్పుడు చెప్పేది మా చిన్నప్పుడు సమయంలో. కానీ ఇప్పుడు డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ చాలామంది పోలీసు అధికారులు పిల్లలు కానీ వాళ్ళు కూడా డ్రగ్స్ కోకిన్ ఎండికి అలవాటు అవుతున్నారు. ఎక్కడ పోతుంది మన తెలంగాణ? కొద్దిగా ఆలోచన చేయాలి. సర్వనాశనం వైపు వెళ్తుంది మన తెలంగాణ. ఎందుకంటే యూత్ మంచిగా ఉంటేనే తెలంగాణ మంచిగా ఉంటుంది, యూత్ బాగుంటేనే తెలంగాణ ముందుకెళ్తుంది. ఇది హిస్టరీ. ఇది అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం, ఒక హీరోయిన్ తమ్ముడు పేరు వస్తుంది అమన్ప్రీత్ సింగ్ అని, ఆయన కూడా ఆప్సెండింగ్లో ఉన్నాడు. అదేవిధంగా పోలీసులు కూడా ఆయనకి పట్టుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. మాసం టైంలో ఒక డ్రగ్స్ అమ్ముకుంటా ఆయన అరెస్ట్ అయ్యాడు. ఎక్కడి నుంచి తీసుకున్నారా డ్రగ్స్ అంటే అమన్ప్రీత్ సింగ్ అని ఆయన పేరు వస్తుంది. అది ఇంతకుముందు కూడా నార్సింగి పొల్యూషన్ లిమిట్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత ఇది సెకండ్ టైం అంట. అంటే పెద్ద పెద్ద హీరోయిన్ తమ్ముళ్ళు కూడా ఈ డ్రగ్స్ అమ్ముడులో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతున్నది. ఇంకోవైపు మన పోలీసోలు, ఇదైతే నేను షోపుటప్గా అంటాను నేను, ఎందుకంటే కమిషనర్ గారు ఈ స్టేట్మెంటు జస్ట్ 1 day గురించి ఇచ్చినారు అనుకుంటున్నా. కానీ ఈ న్యూ ఇయర్ తర్వాత పోలీసు వాళ్ళు యాక్టివ్ గారా, పట్టుకోరా, డ్రగ్స్ కోకిన్ ఎండి అమ్మే వాళ్ళకి ఏం అరెస్ట్ చెయ్యరా? కమిషనర్ గారు, మీ వల్ల మీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది ఈ డ్రగ్స్ కోకిన్ ఎండి అమ్మే వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉన్నది. చిన్న చిన్న వాళ్ళకి పట్టుకుంటే ఏం లాభం ఉండదు, పెద్దోళ్ళకి పట్టుకోండి. అదే పెద్దోళ్ళతోని మీ పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్ వాళ్ళు కుమ్ముకైనారు. దానివల్లనే కదా ఎక్కువ శాతం డ్రగ్స్ కోకిన్ గాంజా మన తెలంగాణలో వస్తుంది, అమ్ముతున్నారు కూడా, మన యూత్ సర్వనాశనం అవుతున్నారు. అందుకోసం షోపుటబు ప్రెస్ మీట్ కాదు, యాక్షన్ ఉండాలి, కరెక్ట్ యాక్షన్ ఉండాలి. గతంలో డీజీపీ గారు ఒక మాట అన్నారు,
రౌడీ షీట్లు సోషల్ మీడియాలో రాకూడదు, కానీ మా దగ్గర అయితే ఓపెన్గా రౌడీ షీట్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. కానీ పోలీసు నుంచి నో యాక్షన్. రాజకీయ నేతలు రాజకీయం ఆడితే దానికి ఒక అర్థం ఉంటుంది, కానీ పోలీసు వాళ్ళే రాజకీయం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం.